హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారికి ఇష్టమైన బెల్లం పొంగల్ ఎలా చేయాలో చెప్తానన్నమాట. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మళ్ళీ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఇవి రెండు బాగా బాయిల్ చేసి ఉడకపెట్టుకునేసాను. దాంట్లోకి మనము బెల్లము కాంచుకొని వడగట్టుకోవాలన్నమాట. చూడండి, నేను చేసే విధానం మీరు కూడా చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వడగట్టుకునేసేయండి. ఇప్పుడు ఉడికిన దాంట్లోకి నేను వడగట్టుకునేసాను అన్నమాట బెల్లము. మళ్ళీ కాజు ద్రాక్ష బాగా నేతిలో వేయించుకొని నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం. నేనైతే ఇలాగే చేస్తాను. ఎప్పుడైనా పండుగలు అలా వచ్చినప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను చేసే విధానం మీకు కూడా నచ్చుతుందేమో. మళ్ళీ యాలకల పొడి వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అమ్మవారికి ఇష్టమైన పొంగల్ రెడీ. ఇప్పుడు ప్రసాదం పెట్టేసి ఇంకా ఓకే ఫ్రెండ్స్, బాయ్.